హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మహాశివరాత్రి రోజు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంటిదంటే కొండాపూర్ గ్రామంలోనైతే సిద్ధులగుట్ట అని ఉంటుంది. సిద్ధులగుట్టనైతే మహాశివరాత్రి రోజు జాతరనైతే జరుగుతుంది. అక్కడ పూర్వక్రితం నుంచి ఉన్న గుండం అయితే ఎండిపోయింది అన్నట్టు. ఈ శివరాత్రి వరకు ఎండిపోవడం అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కొంచెం అది ఆ గుండం అనేది వెనుక సైడ్ ఉండేది, ఇప్పుడు ఎండిపోయిన గుండము. మళ్ళీ ముందుకు కూడా దాన్ని తవ్వి చూస్తే ముందు అనేది నీళ్లు రావడం జరుగుతున్నది. భక్తులు అయితే ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద గుట్ట మీద అసలు అన్ని బండరాళ్ళే ఉన్నాయి కదా, ఎట్లా ఇక్కడ నీళ్ళు ఎట్లా వస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారు. భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. అక్కడ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తున్నా, చూడండి, తప్పకుండా చూడండి. ఇటుకలు ఉంటే సరిపోతుంది. ఇటుకలు ఒక 2 సిమెంట్ ఇటుకలతో హైట్ లేపాలి. వర్ష నీళ్ళు వచ్చినా కానీ పడకుండా సగం కజేత అయిపోతుంది. గంట చెప్పి ఫిబ్రవరి తెలిసి అక్కడనే మొత్తం కూర్చున్నాయి, అన్నీ కూర్చున్నాయి. ఇదే దారి ఏం చేస్తారా మంచిగా అడిగిరి తిరుగురి అది కట్ చేయి, అది కట్ చేయి, అది కట్ చేసి ఆవాకులు అన్ని పడతా 4-5 ముక్కలు కట్ చేసి పోతుంది. అది కూడా రికార్డ్ చేయాలా? మాట్లాడితేనే రికార్డ్ ఇది రాయనా చల్లగా దీని దగ్గర మలవలేదా? ఇంకా పని చేయాలి. కొన్ని రోజులు ఆర్డర్ అవునా ఘోరం రాయేష్ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. దేవుని ప్రశ్నిస్తుందా చాలా రోజులు అంటే కొన్ని రోజుల నుంచి ఉంది కదా, ఇలా దేవుడు ఇట్లా వెలిసిండని చెప్పేసి ఎవరు గుర్తించారు ఎట్లా? అయితే మన కొండాపూర్ గ్రామం, కొండాపూర్ మండల్ చిలుకూరు జిల్లా జనగామ. ఇక్కడ కొండాపూర్ గ్రామంలో సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి దేవస్థానం అని కొండాపూర్లో వెలవడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తగా వెలిసింది కాదు, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే అప్పుడు పెద్దలు అప్పటి నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గత ఒక 10 సంవత్సరాల కాంచి మాత్రం ఇక్కడ జాతర అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గతంలో కొంచెం బాట ప్రాబ్లం ఉండే, ఇక్కడ లైటింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ప్రజలకు అందుబాటులో లేకపోయేసరికి తక్కువ సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని పోయేది. ఏందనంటే ఒక ఊరు ఇక్కడ లింగంపల్లి, కొండాపూరు, శ్రీపతిపల్లి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఊరికి ఒక 10-20 మంది మాత్రమే వచ్చి దర్శనం చేసుకొని పోయి వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరడంలో వాళ్ళకు నమ్మకం అనేది ఏర్పడింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నమ్మకం అనేది ఏర్పడింది. ఇక్కడ ప్రత్యేకంగా గుండం అనేది ఒకటి మనకు నిదర్శనం. అక్కడ రైట్ సైడ్లో గుండం ఇప్పుడు కొత్తగా అద్భుత ఉండడం జరిగింది. అది ఆ గుండంలో ఉన్నటువంటి నీళ్లు మన పంట పొలాలు ఏదైతే రోగాలు వచ్చి పాడైపోతాయో ఆ పంట పొలాలు జల్లినట్టు మాట ఉంటే ఆ రోగాలు సుత పోతాయని పూర్వీకులు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. మన సుత అట్లాంటి సుత ఆచరణలో పెడితే అవి సుత మనకు సక్సెస్ఫుల్గా కనబడతా ఉన్నది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది.
ఒక 10 సంవత్సరాల కాంచి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ దేవస్థానం దగ్గరికి భక్తులు రావడం జరుగుతా ఉన్నది. పెద్ద ఎత్తున ఇక్కడ దర్శించుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటా ఉన్నారు. ఆ కోరికలు సఫలమైతుంది. వాళ్ళు నమ్మకంగా మరి ఇంకా వాళ్ళకి ఏదైతే మనసులో ఏదైతే ఉంటుందో ఆ కోరికను కోరుకొని ఇక్కడ దర్శించుకున్న మాట ఉంటే వాళ్ళు పిల్ల పాపలు కూడా అందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రతిసారి కూడా ఇదే విధంగా వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి తోచిన కాడికి సహాయం చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఏ విధంగా గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ వాళ్ళ సంతాన సఫల విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నమ్మకంగా వచ్చి మొక్కుకొని వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు సఫలమవుతూ ఉన్నాయి. వారు చెప్పిన దాన్ని బట్టి మనం ఇక్కడ గుడి నిర్మాణం అనేది ఉన్నది. దాదాపుగా ఇది ఒక 300 ఫీట్ల హైట్ తోటి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిద్ధుల గుట్ట అనేది 300 ఫీట్ల హైట్ తోటి ఉంటుంది. భూమికి 300 ఫీట్ల హైట్ తోటి ఉంటుంది. ఇక్కడ గుండం 300 ఫీట్ల హైట్ తోటి ఉన్న గుట్ట మీదనే నీళ్లు స్పష్టంగా నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ గుండంలోకి. ఇక్కడ ఈ 3 సంవత్సరాల కాంచి మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించి పట్నం సుత పెద్ద పట్నం సుత వేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమో శివుడు గణపతి ఇక్కడ ఉంటాడు. ఇంకా కొంచెం ముందటికి ఒక 100 మీటర్ల 150-60 మీటర్ల దూరాన అక్కడ ఒక పెద్ద పట్నం వేసి మల్లన్న పట్నం వేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను వాళ్ళ యొక్క కోరికలు కోరుకోమని చెప్పడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు సుధా కోరుకుంటా ఉన్నారు. ఆ భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ దర్శించుకున్న మాట ఏమంటే వాళ్ళ యొక్క కోరికలు సఫలం జరుగుతూ ఉన్నది. అందరికి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము మా గ్రామం తరఫున కూడా కోరుకుంటా ఉన్నాం. గుడి బ్యాక్ సైడ్ గుండం ఉండేది. అదే ఇప్పుడు ఈ సంవత్సరమే కొత్తగా గుండం ఏర్పడింది. ఈ సంవత్సరమే మొన్న రీసెంట్లీగా ఒక 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినాము. ఆ గుండానికి ఇప్పుడు గుడి వెనక బాజు ఒక గుండం ఉన్నది. ఆ గుండంలో నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఆగ్నేయ దిశలో ఉన్నది గుండం. దాని యొక్క విశిష్టత చూడొచ్చు. దేవుడు మహిమతోని ముందుకు ఈసారిగా ఈ 10 సంవత్సరాల కాంచి పెద్ద ఎత్తున జాతర జరుగుతూ ఉన్నది. కాబట్టి అక్కడ తొక్కుడు వలన ఏదో ఒకటి మిస్టేక్ జరిగేసి ముందడికి వచ్చేసింది. ఆ దేవుని మహిమ సత్యం వలన ముందడికి వచ్చేసింది. చూడొచ్చు, వచ్చిన భక్తులు చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని వాళ్ళ యొక్క ఏదైతే ఆలోచనలు ఉంటుందో మీ యొక్క కోరికలు కోరుకొని సాఫల్యం పొందాలని కొండాపూర్ సిద్ధేశ్వర దేవస్థానం సన్నిధి ఆవరణలో మేము కోరుకోవడం జరుగుతుంది. జై సిద్ధేశ్వర స్వామి. జై సిద్ధేశ్వర స్వామి. జై సిద్ధేశ్వర స్వామి. జై సిద్ధేశ్వర స్వామి.